గ్రూప్ 1 2024 మీద ఫైల్ అయినటువంటి కేసెస్లో ఒక కేసు అయినటువంటి మల్టిపుల్ పాయింట్స్ కేసు ఇవాళ బెంచ్ ముందుకు రాబోతుందని, సో ఇవాళ ఏం జరిగింది, మరి కేసు బెంచ్ ముందుకు వచ్చిందా లేకపోతే వాయిదా వేశారా అన్నది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ట్రై చేద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇవాళ కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 26గా ఈ కేసు గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో దాదాపు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో ఈ కేసు బెంచ్ ముందుకు వచ్చింది. సో చాలామంది ఇవాళ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసింది, ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డేకి ఒక స్టే పిటిషన్ కానీ లేకపోతే కేసు డిస్మిస్ కానీ ఏదైనా ఒకటి జరుగుతుందని చాలామంది విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అనూహ్యంగా గవర్నమెంట్ మళ్ళీ కౌంటర్ ఫైల్ చేయలేదు. కౌంటర్ ఫైల్ చేయకపోగా మళ్ళీ ఒక 2 వారాలు సమయం కావాలని వాళ్ళు అడిగినట్టు మనకు తెలిసింది. బట్ అందుకు పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్ గారు దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే 2 వీక్స్ వల్ల ఎగ్జామ్స్ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా చాలా కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం. సో ఓవరాల్గా వాళ్ళ ఒక డిస్కషన్ ఫైనల్ తర్వాత కేసుని సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 2:30కి వాయిదా వేసినట్టుగా మనకి సమాచారం. అంటే మనకి అఫీషియల్గా డేట్ మాత్రమే వచ్చింది, ఈ యొక్క టైం అనేది మనకి అన్అఫీషియల్గా అది తెలిసిన డేటా అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. నెక్స్ట్ హియరింగ్ అనేది 27/09/2024 అని ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే గత వాదనలప్పుడు పిటిషనర్ తరపున అడ్వకేట్ గారు చెప్పింది మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ కౌంటర్లు వేయకుండా ఇలా డిలే చేసే బదులు కేసుని డిస్మిస్ కానీ ఏదైనా ఒకటి చేయండి అని, ఇలా చేయడం వల్ల అందరికీ సమయం వృధా అని అటు గవర్నమెంట్ కానీ ఇటు విద్యార్థులకు కానీ అని మరోసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా పాయింట్స్ మీద ఆ కేస్ గ్రౌండ్స్ మీద కూడా చాలాసేపు ఒక రకంగా డిస్కషన్ భారీ ఎత్తులో జరిగిందని మనకు సమాచారం. బట్ ఇక్కడ కౌంటర్ ఫైల్ చేయకముందు ఎంత డిస్కషన్ చేసినా దానివల్ల అంత అవుట్పుట్ అనేది కనబడదు. కాబట్టి గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాతనే ఈ కేసులో మళ్ళీ ఒక సీరియస్నెస్ అని పెరిగే అవకాశం ఉంటుంది. మరి చూడాలి గవర్నమెంట్ కౌంటర్ మరి 27th రోజున ఫైల్ చేసి ఈ కేసుకి ఏదైనా ఒక దారి చూపెడుతుందా లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ జరుగుతుందా అనేది వేచి చూడాలి. చాలామందికి డౌట్ వస్తుంది, మరి దసరా వెకేషన్ మన హాలిడేస్ ఉన్నాయి కదా, మరి ఈ దసరా హాలిడేస్ ఉంటే ఎలా అని చెప్పేసి. సో మరి రేపు జరిగే హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసెస్లలో. ఒకవేళ రేపంటే 27th సెప్టెంబర్ ఆ రోజు జరిగే హియరింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆ రోజు హియరింగ్స్లలో ఏమైనా తేడా జరిగినా కానీ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసినా కానీ ఖచ్చితంగా దసరా హాలిడేస్ అనే ఇంపాక్ట్ కూడా ఒక్కోసారి ఉండే అవకాశం ఉంటుంది. చూడాలి, అది ఖచ్చితంగా కోర్టు ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు మరి ఎలా ప్లాన్ చేస్తారన్నది. మనం జస్ట్ ఐడియా కోసం మాత్రమే దీన్ని మనం గెస్ చేస్తున్నాం తప్ప అంతే. సో ఓవరాల్గా ఏదేమైనా కానీ ఈ కేసు మరోసారి వాయిదాలోకి వెళ్ళిపోయింది. చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన అంశం అయితే మాత్రం ఇవాళ జరగలేదు. సో ఈ కేసు ఫర్దర్గా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ కౌంటర్ అనేదే ఈ కేసుకి చాలా ఇంపార్టెంట్. సో చూడాలి మరి 27th రోజున దీంతో పాటు మిగతా 3 కేసులు కూడా రాబోతున్నాయి. సో ఓవరాల్గా 27th రోజున గ్రూప్ 1 ఎగ్జామ్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు దాదాపు దీంతో కలుపుకుంటే 4 కేసులు ఉన్నాయి. సో ఈ 4 కేసుల్లో కూడా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేస్తేనే కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ 4 కేసులలో కౌంటర్ ఫైల్ చేయకపోయినా యాజ్ యూజువల్ పోస్ట్పోన్ అనేది కామన్గా ఉండేది అది. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఓవరాల్గా క్లారిటీ రాబోతుంది సెప్టెంబర్ 27th రోజున. సో చూద్దాం మరి ఆ రోజు ఏం జరుగుతుంది ఏంటిదన్నది.